భారతదేశంలో డివోర్స్లు విడాకుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దాంతోపాటు యాలిమోని భరణం అడగటం, ముఖ్యంగా నోరు పట్నంత భరణం అడగటం కూడా విపరీతంగా పెరుగుతుంది. సాధారణంగా పాత రోజుల్లో విడాకులు అయితే గనక భార్య ఆహారం కానీ మెడిసిన్స్ కానీ తన యొక్క కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో కోర్టు భర్త దగ్గర నుంచి భార్యకి భరణం ఇప్పించేదన్నమాట. అయితే అది పూర్తి స్థాయిలో ఎప్పుడైతే భార్య స్వతంత్రంగా బతుకుతుందో, ఫినాన్షియల్గా ఇండిపెండెంటో ఆ టైంలో ఇవ్వరు. మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 25 ప్రకారం భార్య తనని తాను భరించుకోలేని పక్షంలో, విడాకులు తీసుకున్న సందర్భంలో, ఆవిడకి ఫినాన్షియల్ హెల్ప్ లేని సందర్భంలో భర్త దగ్గర నుంచి కోర్టు ఇంత అంటే ఆవిడకి ఇంత అవసరం అని చెప్పి యాలిమోని ఇప్పేస్తుంది అనమాట. అదే భార్య కనుక ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి ఆవిడ దగ్గర డబ్బులు తను సంపాదించుకునే పరిస్థితిలో, తన కాళ్ళ మీద తను నించునే పరిస్థితిలో భరణం ఇప్పించదనమాట. భరణం అనేది ఒక వ్యక్తి అన్జస్ట్గా ఎన్రిచ్ అవడానికి కాదు, అంటే నువ్వు నన్ను వదిలేసావు కాబట్టి నాకు ఇంత డబ్బులు ఇవ్వాలని కాదు, సామాజిక న్యాయం కోసం, ఆడవాళ్ళకి ధర్మం కోసం ఇస్తుంటారనమాట. అయితే బాంబే హైకోర్టు రీసెంట్ గా ఒక కేసుని డీల్ చేసింది. భర్త సంపాదన కన్నా భార్య సంపాదన ఎక్కువగా ఉంటే భార్యకి భర్త మధ్యంతర భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి బాంబే హైకోర్టు రీసెంట్ గా ఒక కేసులో చెప్పింది. భర్త కంటే భార్య ఆదాయం ఎక్కువగా ఉంటే భర్త నుంచి మధ్యంతర భరణం కోరలేరని బాంబే హైకోర్టు రీసెంట్ గా స్పష్టం చేసింది. అమెరికాలో ఉద్యోగం చేస్తూ నెలకి సుమారు 8 లక్షలు సంపాదిస్తున్న మహిళ నెలకి ₹1,00,000 మధ్యంతర భరణం కావాలని చెప్పి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో భర్త ఉద్యోగానికి భవిష్యత్తులో ముప్పు ఉండొచ్చని చెప్పి కోర్టు పేర్కొంది. దాంతోపాటు భార్యకి మధ్యంతర భరణం అనేది ఇవ్వడం కుదరదని చెప్పి కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో భర్త నుంచి భార్య నెల మధ్యంతర భరణం కోరుకుందనమాట. భరణం అంటే మనకు తెలుసు మెయింటెనెన్స్. ఎప్పుడైతే భార్యాభర్తలు విడిపోతారో, భార్య తనకు తాను మెయింటైన్ చేసుకోలేదో, తన దగ్గర ఖర్చులకి సంపాదన ఉండదో ఆ టైంలో భరణం కోరుతూ ఉంటారనమాట. కానీ ఈ కేసులో భర్త కంటే భార్య సంపాదన ఎక్కువగా ఉంది, దాంతోపాటు భార్య తను తాను పోషించుకోగలదు. అలాంటి సందర్భంలో భార్య భర్త దగ్గర నుంచి మధ్యంతర భరణం ఎందుకు కోరుకుంటుందని చెప్పి బాంబే హైకోర్టు ప్రశ్నించింది.